Hey guys, myself Gautam Giru. I'm from Nellore. I'm currently pursuing final year BTech at Anumacharya Institute of Technology and Sciences, Tirupati, in the stream of Computer Science Engineering. Today I'm here to share about my experience with Nextwave and how I successfully completed 4 projects and my current learnings are React.js and parallel with the DSA. In this video, I will detailedly share about my projects and what are the courses I have completed. Please watch the video until then. Processes. Processes are nothing but units. For example, ఒక సబ్జెక్ట్ ఏ విధంగా అయితే యూనిట్స్ ఉంటుందో అదే విధంగా ఈ ఫుల్ స్టాక్ జర్నీలో 6 గ్రోత్ సైకిల్స్ ఉంటుంది. ఒక్కొక్క గ్రోత్ సైకిల్ ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గ్రోత్ సైకిల్ స్టాటిక్ వెబ్సైట్ డిజైనింగ్, అదే విధంగా ప్రోగ్రామింగ్ ఫౌండేషన్. ఈ స్టాటిక్ వెబ్సైట్ డిజైనింగ్ లో HTML గురించి తెలుసుకుంటాం, CSS గురించి తెలుసుకుంటాం, అదేవిధంగా బూట్స్ట్రాప్ గురించి తెలుసుకుంటాం. ఈ 3 యూస్ చేసి ఏ విధంగా ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తామో తెలుసుకుంటాం. అదేవిధంగా ప్రోగ్రామింగ్ ఫౌండేషన్. ఈ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ లో పైథాన్ అనేది నేర్చుకుంటాం. 50% ఆఫ్ పైథాన్ అనేది నేర్చుకుంటాం. సెకండ్ గ్రోత్ సైకిల్ రెస్పాన్సివ్ వెబ్సైట్ డిజైనింగ్, అదేవిధంగా ప్రోగ్రామింగ్ ఫౌండేషన్. ఈ ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ లో 50% ఆఫ్ పైథాన్ ని కంప్లీట్ చేస్తాం. థర్డ్ గ్రోత్ సైకిల్. ఈ థర్డ్ గ్రోత్ సైకిల్ లో డైనమిక్ వెబ్సైట్ డిజైనింగ్ అని తెలుసుకుంటాం. అదే విధంగా జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకుంటాం. ఫోర్త్ గ్రోత్ సైకిల్. ఈ ఫోర్త్ గ్రోత్ సైకిల్ లో డేటాబేసెస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. ఈ డేటాబేసెస్ లో మల్టిపుల్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి. ఈ మల్టిపుల్ డేటాబేసెస్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. సో మనం SQLite అనే డేటాబేస్ యూస్ చేసి ఏ విధంగా మన వెబ్సైట్ ని రన్ చేస్తామో తెలుసుకుంటాం. అదేవిధంగా జావా స్క్రిప్ట్ ఎసెన్షియల్స్ అని ఉంటుంది. అడ్వాన్స్ JS కాన్సెప్ట్ ని కవర్ చేస్తాం. ఫిఫ్త్ గ్రోత్ సైకిల్. ఫిఫ్త్ గ్రోత్ సైకిల్ లో Node.js కవర్ చేస్తాం, అదేవిధంగా Express.js కవర్ చేస్తాం, అదేవిధంగా React.js అని నేర్చుకుంటాం ఇన్ డీటెయిల్. అదేవిధంగా లాస్ట్ గ్రోత్ సైకిల్ ఇంపార్టెంట్ గ్రోత్ సైకిల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, అదేవిధంగా అడ్వాన్స్ DSA అనేది నేర్చుకుంటాం. ఈ 6 గ్రోత్ సైకిల్లో బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అనేది కవర్ చేస్తాం. ఈ లర్నింగ్స్ తో పాటు ప్రాజెక్ట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఈ లర్నింగ్స్ బేస్ చేసుకొని నేను కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. వాటిలో ఫస్ట్ నెట్ఫ్లిక్స్ క్లోన్, అదేవిధంగా ప్లాన్ టుడే అనే టూరింగ్ వెబ్సైట్ డిజైన్ చేశాను. ఈ లర్నింగ్స్ లో అదేవిధంగా ప్రాజెక్ట్స్ లో ఇంత కన్సిస్టెంట్ గా ఉన్నాను అంటే అది నా స్ట్రీక్ స్కోర్ వల్లనే. ప్రజెంట్ అండ్ హైయెస్ట్ స్ట్రీక్ స్కోర్ వచ్చి 530 డేస్ కన్సిస్టెంట్ గా ఉన్నాను. అదేవిధంగా ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ప్లేస్ కీ రోల్ ఇన్ లెర్నింగ్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ.